నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. ఎస్, సో రామచంద్రమూర్తి గారు, అండ్ మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మార్కెట్స్ మూవ్మెంట్ ఎలా ఉంది అసలు? మార్కెట్స్ అయితే ఇప్పుడు బాగా సపోర్ట్ లెవెల్ తీసుకొని పైకి వెళ్తున్నాయండి. ఈ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయితే కామ్గా ఉన్నారు. సో ఈ ఇరాన్ యుఎస్ వార్ కొంచెం తగ్గింది కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది. మేజర్గా క్రూడ్ ఆయిల్ $72 రావటం అనేది యుద్ధము ముందు 65 ఆ రేంజ్ ఉంది. ఆ రేంజ్ దగ్గరలో వచ్చింది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ లేదు. అలాగే హార్మస్ స్ట్రైట్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫ్రీ ట్రేడ్ జరుగుతుంది క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్. కాబట్టి ఏంటంటే ఇండియాలో స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం బాగా పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా పెరుగుతున్నాయి. లార్జ్ క్యాప్ ఆల్రెడీ పీక్ లెవెల్కి మెల్లిగా వస్తున్నాయి. సో నిఫ్టీ కూడా 24,400 ఆ రేంజ్ ఇవాళ వచ్చింది. సో మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా టెక్నికల్గా బాగుంది. సో బాగానే ఉంటాయి మార్కెట్స్. సో ఇప్పుడు 2026కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 6 months కంప్లీట్ అయిపోయింది. సో జూలైలోకి అడుగు పెట్టేసాం కాబట్టి అట్లీస్ట్ ఈ రాబోయే 6 months అన్న, అంటే 2026 నాటికి ఏదన్నా మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే ఇలాంటి ఒడిదుడుకుల్ని చూసే అవకాశం ఉందంటారా రాబోయే 6 months కూడా? 80% అయితే చాలా పాజిటివ్గా ఉండొచ్చండి. ఎందుకంటే 2024 తర్వాత మార్కెట్స్లో మనం ఎక్కడ కూడా ఫుల్ ప్రాఫిట్స్ చూడలేదు. సో ఒక 2 years ఎవ్రీ 2 yearsకి ఒకసారి మార్కెట్స్ ఏంటంటే రివర్స్ అవుతుంటాయి. సో జనరల్గా కాబట్టి ఈ 6 months మంచి ర్యాలీ రావచ్చు. సో మార్కెట్స్ బాగా రికవర్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ట్రంప్ గారు ఏం మాట్లాడకుండా ఉంటాయి. ఈ 6 నెలలు మార్కెట్స్ బాగుంటాయి. ఎందుకంటే ఆయన ఏ రోజు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా 2 years అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ అయిపోగానే ఇంకా 1 year ఉంది కాబట్టి ఆయన కామ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ గ్రీన్లాండ్ అనకుండా ఇవన్నీ అనకుండా ఉంటే మాత్రం ర్యాలీ వచ్చేస్తుంది. మ్యాక్సిమం మంచి ర్యాలీ వస్తుంది. రైట్, ఒకసారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి వచ్చేద్దాం. అండ్ మొత్తానికి ఇవాళ నన్నే మీ ఇన్స్టిట్యూట్ కూడా ఇన్వైట్ చేసేసారు. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మీ ఇన్స్టిట్యూట్కి రావాలని. సో మొత్తానికి ఇవాళ కుదిరింది. సో ఏంటి ప్రస్తుతానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ స్టార్ట్ చేశారు కొత్తగా ఈ జూలై మాసానికి సంబంధించి? గానుగపాటి ట్రైనింగ్ అకాడమీ మీ అందరి ఆశీర్వాదంతో చాలామంది ఎంతోమంది స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నారు. వాళ్ళందరికీ ఎంతో కొంత ఎన్లైటన్మెంట్ ఇచ్చి వాళ్ళని ఒక ప్రాఫిట్స్ ఓరియంటెడ్గా చేద్దామనే సదుద్దేశంతో స్టార్ట్ చేసాం. సో అది అలా కంటిన్యూగా అవుతుంది. మంత్లీ చాలామంది స్టూడెంట్స్ ఎంక్వైరీ చేస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లు మార్చుకుంటున్నారు. సో ఏంటంటే ప్రతిదానికి మనకి ఏదైనా మనం చిన్నప్పటి నుంచి కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఏముందిలే మనకి డబ్బులు ఉన్నాయి కదా, ఏది పడితే అది కొనొచ్చు అని మనం అనుకునే వాళ్ళందరం కూడా నష్టపోతున్నాం. సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నట్టే దీనికి కూడా ఒక పద్ధతి, ఒక ఒక ప్రాసెస్ ఉంది. అది తెలుసుకునేదాకా మనం ఇబ్బంది పడుతుంటాం. సో ఇవాళ ఏంటంటే మార్కెట్స్లో మనీ ఉన్నాయని తెలుసు కానీ దాన్ని తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది తెలియాలంటే ఆ పేషెన్స్ కానీ ఆ యొక్క ఎంట్రీ పాయింట్స్, సో అలాంటి ఫండమెంటల్ అనాలిసిస్ కానీ అనలైజ్ చేయటం ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో గానుగపాటి అకాడమీ అనేది మేము ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తుంటాం. సో కాబట్టి ఏంటంటే ఇందులో నేర్చుకోవటం వల్ల మీరు అసలు ఏం చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాం, ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు. సో రామచంద్రమూర్తి గారు, మార్కెట్లో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాయి కాబట్టి ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాము అనుకుని మార్కెట్లోకి అడుగు పెడదాం, మార్కెట్ల గురించి మనం కూడా ఎంతో కొంత రీసెర్చ్ చేద్దాం, ఎంతో కొంత తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదేవిధంగా మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా మీరేం చెప్తారు? అసలు బేసిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే అసలు టెక్నికల్ అనాలిసిస్ ఒకటి ఉంది. దానిలో ఏంటంటే చార్ట్స్ చూడటం, చార్ట్స్లో ఎంఏసిడి అని, హిస్టోగ్రామ్ అని, స్టోకాస్టిక్స్ అని, ఇలా ఒక 8 పారామీటర్స్ ఉంటాయి. సో అవన్నీ చూస్తే ట్రెండ్ మనకు అర్థమవుతుంది. అసలు బేసిక్గా అన్ప్రొఫెషనల్స్ ఎందుకు లాస్ అవుతున్నాం అంటే ట్రెండ్కి, మార్కెట్ డైరెక్షన్కి ఎప్పుడు కూడా ఎగనెస్ట్గా ఉంటాం. సో మార్కెట్ డైరెక్షన్కి అగెనిస్ట్గా ఉండటం వల్ల మనం లాస్ అవుతున్నాం. సో మార్కెట్తో పాటు ఉండాలి అంటే మనం టెక్నికల్ అనాలిసిస్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ అకాడమీలో ఏం చెప్తామంటే
కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇప్పుడు అవి మంచి ఉమ్, మూవ్మెంట్ వస్తున్నాయి. సో వాటిలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, అది నేర్పిస్తాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్లో అసలు ఒక కంపెనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వెల్త్ మొత్తం క్రియేట్ అయ్యేది ఫండమెంటల్ అనాలిసిసే. దాన్ని మీరు ఎలా చూడాలి అంటే ఈ ఈపీఎస్ కానీ, రేషియోస్ కానీ, తర్వాత ఈ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇది 3 మంత్స్ కోర్సు. సో మేమేంటంటే అందరూ కూడా 15 డేస్, 1 మంత్ చెప్తుంటే మేము 3 మంత్స్ చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మీకు రావాలి. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇది. సో మీకేంటంటే ఏదో చెప్పేసాం, థియరీ చెప్పేసాను కాకుండా మీ చేతే ప్రాక్టీస్ చేపిస్తాం. వన్ డే థియరీ ఉంటుంది, 1 డే ప్రాక్టీస్ ఉంటుంది. దాంతో మీకేంటంటే 1, 2 సార్లు సబ్జెక్ట్ రివైజ్ చేసుకోవటం వల్ల మీకు ఆ బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. 2 అసలు ఆ బేసిక్స్ ఎందుకు ఫాలో అవ్వాలి, ఫాలో కాకపోతే ఏం జరుగుతుందనేది కూడా మీకు ఆ ట్రేడ్ ఆ రోజు ఏం జరిగింది అనేది ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం కాబట్టి, సో ఆ ట్రేడ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆ ట్రేడ్‌ని అనలైజ్ చేస్తుంటాం. మీరు చేసే ట్రేడ్స్ అన్నీ కూడా లేకపోతే మేమిచ్చే ట్రేడ్స్ అన్ని అనలైజ్ చేయటం వల్ల మీకేంటంటే అసలు ఎందుకు చేయటం వల్ల రూల్స్ ఫాలో అయితే ఎలా ఉంటుంది, ఫాలో కాకపోతే ఎలా ఉంటుంది. కొంతమంది ఆప్షన్స్ చేసేస్తుంటారు, కొంతమంది ఈక్విటీస్ చేస్తుంటారు, ఫీచర్స్. ఏదైనా ఏమవుతుందంటే రైట్ ఎంట్రీ చేయటం వల్ల ఎలా సక్సెస్ అవుతున్నాం, రాంగ్ ఎంట్రీ చేయటం వల్ల ఎలా ఫెయిల్ అవుతున్నాం అది అనలైజ్ చేస్తాం. రైట్ రైట్. సో రామచంద్రమూర్తి గారు, మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు, రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆలోచన వైఖరిలో, మన ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది అంటారు. అవును, అదేవిధంగా ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఒక ట్రెండ్ అనేది చేంజ్ అవునండి. అవుతుంది అంటారు కదా. అవును, సో మీరు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 years అయిపోయింది కదా. అవును. సో రామచంద్రమూర్తి గారు 6 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చిన ఫస్ట్ బ్యాచ్, అప్పట్లో వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉండింది, ఇప్పుడు ఈ 2026లో రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని అప్రోచ్ అయిన కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే ఈ 2 బ్యాచ్ల యొక్క ఆలోచన ధోరణి, సరళి, మార్కెట్ల పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంది అసలు? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా అంతకుముందు ఏంటంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మార్కెట్లో దెబ్బతిని వచ్చేవాళ్ళు బాగా లాస్ అయిపోయి, ఇక కార్పొరేట్ హాస్పిటల్లో లాస్ట్ స్టేజ్లో ఎలా అయితే వెళ్తామో ఇక ఆ స్టేజ్కి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే యంగ్ జనరేషను, సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తున్నారు. మా బాబు ఇలా ఎంబీఏ చదివాడండి, మా బాబు బీటెక్ అయిపోయింది, జెన్జీ కిడ్స్ అంటారు కదా, జెన్జీ బ్యాచ్ ఇప్పుడు అంతా వాళ్ళు జాబ్ చేసుకోవటం కానీ ట్రయల్స్లో ఉన్నారు. దీనిలో కూడా ఇది కూడా ఒక కోర్స్ లాగా నేర్పించండి అని వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే అంతకుముందు అందరూ లాస్ అయిపోయి దెబ్బతిని మళ్ళీ నార్మల్ అయ్యే వాళ్ళకన్నా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అసలు దెబ్బ తినకుండా ముందే నేర్చుకొని దీనిలో అవగాహన చేసుకుందనే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. తర్వాత ఈ యొక్క హౌస్ వైఫ్స్, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇప్పుడు బయట జాబ్ చేసినా కానీ పెద్ద శాలరీస్ రావు, దీనిలో నేర్చుకొని మేము కూడా చేసుకుంటే అదే శాలరీ ఇక్కడ సంపాదించుకోవచ్చు కదా అనే ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు. తర్వాత రిటైర్డ్ పీపుల్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు. రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోయాక ఫండ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, మనీ రిక్వైర్మెంట్. సో వాళ్ళు కూడా నేర్చుకుందామని వస్తున్నారు. సో అంతకుముందు నాకు ఇప్పటికి వచ్చేవి ఈ ముగ్గురు కూడా, ఈ 3 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది వస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్గా మళ్ళీ వర్క్ చేసుకునే వాళ్ళు ఎడిషనల్ ఇన్కమ్ కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు వాళ్ళు కామన్. వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఈ యొక్క సెగ్మెంట్స్ ముగ్గురు కూడా ఎడిషనల్గా అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఇవాళ ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అసలు ఫ్యామిలీలో మాట్లాడలేని పరిస్థితి నుంచి ఇవాళ స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒక నార్మల్గా ఫైనాన్షియల్గా మాట్లాడుకోవచ్చు అనేది ఈ 5 ఏళ్లలో డిఫరెన్స్ వచ్చింది. సో రామచంద్రమూర్తి గారు, గత 2 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ మనం 2024 సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్కెట్లో ఒక హ్యూజ్ ఫాల్ అయితే చూసాం. మార్కెట్లు కూడా బాగా డక్క ముక్క అన్ని చూసేసాయి ఈ 2 సంవత్సరాల్లో. సో మార్కెట్లకు సంబంధించి ఇన్ని రకాల వాలటాలిటీలు చూసాము, అనిశ్చితి చూసాము, ఇంకా బ్లడ్ బాత్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడుకోవాలంటే. అదేవిధంగా మార్కెట్లు 1000 పాయింట్లు పడ్డము, 1500 పాయింట్లు పడ్డము, అదేవిధంగా 1000 పాయింట్లు పైకి రావడం అనేది ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మరి మార్కెట్ల ఈ కండిషన్స్ని బట్టి మన ఇన్వెస్టర్ యొక్క సైకాలజీని ఎలా పెంపొందించుకోవాలి? యాక్చువల్గా సార్ ఇప్పుడు దీనిలో ఏంటంటే అందరూ కూడా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు 2024లో వచ్చిన ర్యాలీ ఒకటి వచ్చింది బాగా. దానిలో ఏమైందంటే అందరికీ కూడా మార్కెట్ ఏది కొన్నా పెరిగిపోయింది.
అప్పుడు అందరం ఏముందిలే ఏది కొన్నా పెరిగిపోయింది అనుకున్న వాళ్ళందరికీ కూడా 2025 అసలు ఐ ఓపెనింగ్ అనమాట. అంటే ఇలా కూడా ఉంటుందా మార్కెట్‌లో? సో, ఇంత ఫాల్ అవుతుంటాయా? అంటే దాదాపు మిడ్ క్యాప్ అయితే 50% నుంచి 60% దాకా ఫాల్ అయిపోయినాయి ఈ 1 ఇయర్‌లో. కాబట్టి ఏంటంటే నేర్చుకోవటం అనేది, అవగాహనతో ఉండటం అనేది ఎంత అవసరం అనేది ఇప్పుడు అర్థమవుతుందనమాట. సో, ఏంటంటే ఏది పడితే అది చేయటం, ఎలా పడితే అలా చేయటం అనేది ఒక స్మాల్ ట్రెండ్ అనమాట అది. కానీ స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే మనం దానికి ఒక ప్రాసెస్, ఒక అప్రోచ్ ఉండాలి. ఒక ఎంట్రీ పాయింట్ ఎందుకు కొనాలి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఆ రూల్స్ ఫాలో అవ్వటం. సో, ఒక ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీస్‌ని ఎందుకు చూసుకోవాలి. అంటే ర్యాలీ వచ్చినప్పుడు స్మాల్ కంపెనీస్ కూడా పెరుగుతుంటాయి. ఒరిజినల్‌గా స్ట్రెంగ్త్ లేనివి కూడా. అవన్నీ మనం ఐడెంటిఫై చేయటం వల్ల రాంగ్‌లోకెళ్ళం. అంటే ఈ మార్కెట్‌లో ఏమవుద్దంటే ఒక్క రాంగ్ స్టెప్ చాలు మొత్తం సంపాదించిందంతా పోగొట్టుకుంటాం. అంటే ఒక రాంగ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా లాస్ అవుతాం. అవన్నీ అవాయిడ్ చేయాలంటే నిరంతరం మనం కాన్సంట్రేషన్‌గా ఉండాలి. అలాగే నిరంతరం మనం ఎడ్యుకేటెడ్‌గా ఉండాలి కాబట్టి అది మన వల్ల కాదు కాబట్టి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకుంటే రెడీమేడ్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కాబట్టి ఆ విషయం ఇక్కడ బాగా అర్థమవుతుంది అందరికి. సో, ఒక ఎడ్యుకేటెడ్ నేర్చుకోవటం ఇవన్నీ బెనిఫిట్స్ అవుతాయి. రైట్. సో, రామచంద్రమూర్తి గారు ఈ రోజుల్లో హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో బ్రతకాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తేనే ఇలాంటి మహానగరాల్లో సర్వైవ్ కాగలము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో మనం ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తున్నా కూడా అది మన లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్‌ని మనం మీట్ చేయలేకపోతుంది కాబట్టి సో, చాలామంది ఇప్పుడు ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొని దాని మీద మంచి రిటర్న్స్ పొందాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి కరిక్యులమ్ రెడీ చేశారు వాళ్ళ కోసం మీరు? యాక్చువల్‌గా ఏంటంటే మీకు ఇది చాలా అందరికీ రిక్వైర్మెంట్. చాలామంది ఏమంటారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు గానీ, ఇక్కడ అసలు షార్ట్ టర్మ్‌లో ఎక్స్‌పెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో మనకి రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్. ఓ 5,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు ఎంతో కొంత ఒక 10,000, ఒక 20,000 నెలకు వస్తూ ఉంటాయి. అవి వేరే ఎక్స్‌పెన్సెస్‌కి మనం చేసుకోవచ్చు కదా! అనే ఆలోచన ఎక్కువ మందికి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఉంది. టెక్నికల్ అనాలిసిస్‌లో ఈక్విటీ మార్కెట్‌లో సంపాదించుకోవచ్చు. దానిలో ఏంటంటే మీకు ఈ కరిక్యులంలో వచ్చి ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. తర్వాత ఫీచర్స్ గురించి చెప్తాం. ఆప్షన్స్‌లో కూడా ఒక 9 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ చెప్తాం. ఎందుకంటే చాలామంది ఆప్షన్స్‌లో ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళందరికీ అసలు బీటా అంటే ఏంటి, గామా అంటే ఏంటి, డెల్టా, రో ఇవన్నీ వస్తాయి. సో, అలాగే ఒక 9 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆప్షన్స్‌లో చెప్తాం. ఆ తర్వాత గోల్డ్, సిల్వర్. మొన్న సిల్వర్ 1 కేజీ కొన్న 2,20,000లో మొన్న రికమెండ్ చేసాం. 2,40,20,000 వచ్చాయి. అలా సిల్వర్‌లో కూడా, గోల్డ్‌లో కూడా ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి అనేది టెక్నికల్ అనాలిసిస్‌లో మీకు బాగా అర్థమవుతుందండి. సో, ఆ తర్వాత ఏంటి ఆ ప్రాఫిట్‌ని కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవటం, ఫండమెంటల్ అనాలిసిస్ లాగా చేసుకోవటం ఇవన్నీ చేసుకోవాలి. అలాగే ఒక ఎస్ఐపి ఒకటి మెయింటైన్ చేయటం. అలాగే ప్రాక్టికల్‌గా మీ అంతట మీరు ఒక ట్రేడ్ చేయటం అనేది మీకిక్కడ చెప్తాం. సో, కాబట్టి ఏంటంటే మనం అసలు స్టాక్ మార్కెట్‌లో షార్ట్ టర్మ్‌లో కూడా సంపాదించడం కావాలి. లాంగ్ టర్మ్‌లో కూడా కావాలి. అంతేగాని ఒకటే దానిలో ఉంటే అవ్వట్లేదు. సో, మనం షార్ట్ టర్మ్ నేర్చుకోవాలి. ఎక్కడ సిట్యుయేషన్ ఇప్పుడు మీరన్నట్టు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌కి ఒక్క రూపాయి రాలా. ఓన్లీ స్వింగ్ ట్రేడర్స్‌కే డబ్బులొచ్చాయి. కాబట్టి సిట్యుయేషన్ బట్టి మనం మారాలి. సో, మన కారు డ్రైవింగ్ ఎలా అయితే గేర్లు మారుస్తామో, అలాగే ఆప్షన్ చేసే టైంలో ఆప్షన్ చేయాలి, ఫ్యూచర్స్ చేసే టైంలో చేయాలి, ఈక్విటీ చేసే టైంలో ఈక్విటీ చేయాలి. అన్నీ చేసేటట్టు మిమ్మల్ని తయారు చేస్తాం. తర్వాత మీకు ఇంకోటేంటంటే ఒక బ్యాచ్‌లో మీకు సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఇంకో బ్యాచ్‌లో కూడా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఇది మేమిచ్చే ఆఫర్ అనమాట. అంటే మీరు సక్సెస్ అయ్యేదాకా మేము సపోర్ట్ చేస్తాం. రైట్. అయితే ఈ రోజుల్లో మెన్, ఉమెన్ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు. ఇద్దరు ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు కాబట్టి మార్నింగ్ 9కో, 10కో ఆఫీస్‌కెళ్తే మళ్ళీ సాయంకాలంగా 6కో, 7కో, 8కో వస్తారు కాబట్టి సో, ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మీరు ఈ బ్యాచ్ చేసే టైమింగ్స్ తర్వాత ఇదంతా ఎలా ప్లాన్ చేశారు అసలు? అంటే ఆన్లైన్‌కి సంబంధించి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి? ఆఫ్‌లైన్‌కి సంబంధించి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి? యాక్చువల్‌గా ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి రెగ్యులర్ క్లాస్ వచ్చి ఈవినింగ్ 8-9 క్లాసెస్ ఉంటాయండి. రేపు మండే నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8-9 అది అందరికి ఐడియల్ టైం అనమాట. ఆఫ్‌లైన్ వాళ్ళకేంటంటే ఆఫ్టర్‌నూన్ 2 కాడ నుంచి మళ్ళీ 4 వరకు స్పెషల్‌గా క్లాసెస్ ప్రాక్టీస్ చేపిస్తుంటాం.
ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే ఇవాళ క్లాసు రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం. వన్ డే థియరీ, వన్ డే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఏంటంటే మీరు సక్సెస్ అయ్యేదాకా మా దగ్గర ఉండొచ్చు. సో, ఆన్లైన్‌లో 3 మంత్స్ కోర్స్ చెప్తాం కాబట్టి మీకు దానికి తగ్గట్టుగా కరిక్యులమ్ డిజైన్ చేసాం. సో, ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎక్కువ ఉంటది. తర్వాత ఈ థియరీ అయిపోయాక మీకు లైవ్ మార్కెట్‌లో మధ్యాహ్నం 1-2 ఆన్లైన్ వాళ్ళకి కూడా మీకు లైవ్ మార్కెట్‌లో చూపిస్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు, అలాగే ఈక్విటీ స్టాక్స్, ఎన్ఎస్‌సి అంతా కూడా లైవ్ మార్కెట్‌లో ఉంటది. అలాగే థియరీ చెప్పేటప్పుడు కమోడిటీస్ మీద చూపించి మీకు థియరీ చెప్తూ ఉంటాం. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఏదో బుక్కిష్ నాలెడ్జ్ బుక్కులో చదువుతున్నట్టు ఉండదు. డైరెక్ట్‌గా లైవ్‌లోనే మీకు ఇప్పుడు సపోర్ట్ లెవెల్ అంటే మీకు అక్కడ లైవ్‌లో చూపిస్తుంటాం కాబట్టి మీకు డైరెక్ట్‌గా మనకి అర్థమవుతుందనమాట. ఊరికే థియరీ చెప్పడం అందరూ ఏంటంటే ఊరికే థియరీ చెప్తుంటారు. అలా కాకుండా మీకు అక్కడ క్యాండిల్ జరుగుతున్న టైంలోనే మీకు లైవ్‌లో చెప్తుంటాం కాబట్టి మీకు బెనిఫిట్ అవుతారు ఎక్కువ. రైట్. సో, ఇప్పుడు రామచంద్రమూర్తి గారి దగ్గర గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే రామచంద్రమూర్తి గారు ఎటువంటి కోర్ సబ్జెక్ట్ ఫ్లేవర్‌ని ఇస్తారు? ఏంటి అంటే రామచంద్రమూర్తి గారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అంటే మెయిన్ ఫ్లేవర్ ఆఫ్ సబ్జెక్ట్, మెయిన్ ఫ్లేవర్ ఆఫ్ కరికులం రామచంద్రమూర్తి గారి దగ్గర ఏముంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో హ్మ్. వెల్త్ క్రియేషన్. ఎందుకంటే మీరు మంచి క్వెషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాని చూస్తే 2030కి 10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఇవాళ మనం 4.5 ట్రిలియన్‌లో ఉన్నాం. కాబట్టి ఇంత మ్యాసివ్ గ్రోత్ ఉన్నప్పుడు మన లైఫ్‌లో కూడా మనం చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో కవర్ అయ్యే స్టాక్స్ ఏమున్నాయి అని వాటిని కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసి వాటిల్లో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేపిస్తాము. షార్ట్ టర్మ్‌లో కూడా మీకేమవుతుందంటే రెగ్యులర్ ప్యాసివ్ ఇన్‌కమ్ డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఈ 2 మంత్స్‌లో ఐడెంటిఫై చేసి మీకు దేని మీద గ్రిప్ వచ్చిందో అబ్జర్వ్ చేసుకొని దాన్ని స్కిల్స్‌ని పెంచుతాం అనమాట. సపోజ్ మీరు ఈక్విటీలో బాగున్నారు, లేదు స్వింగ్ ట్రేడ్‌లో బాగున్నారు, లేదా పొజిషనల్ ట్రేడ్‌లో ఉన్నారు. అలా మీకున్న గ్రిప్ ఏంటో తెలుసుకొని దానిలో మీకు ఇస్తుంటాం. ఇప్పుడు నేనున్నాను, నేను పొజిషనల్ ట్రేడ్ బాగా చేస్తా. అంటే వీక్లీ చార్ట్, డైలీ చార్ట్‌లో నేను ఒక 10 డేస్‌లో మంచి ట్రేడ్స్ ఇవ్వగలను. అది నేను డెవలప్ చేసుకున్న స్కిల్ నాది. సో, అలాగే మీకే స్కిల్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి దానిలో మీకు ఎక్కువ జనరేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్క స్ట్రాటజీ చాలు మనం సంపాదించడానికి. ఇప్పుడు 100 అవసరం లేదసల. సో, ఏ ఒక్కటో మనం పర్ఫెక్ట్‌గా అయిపోతే, ఒక దాని మీద పర్ఫెక్ట్ అయిపోతే మీరు పర్ఫెక్ట్‌గా అదే స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని మీరు సంపాదించుకోవచ్చు. మిగతావన్నీ కోర్ లాగా పెట్టుకోవచ్చు. అడిషనల్‌గా చేసుకోవచ్చనమాట. సో, మీరేది కంఫర్టో దాన్ని డెవలప్ చేస్తాం సార్ అయితే. రైట్. ఇప్పుడు ఒకసారి కోర్స్ నేర్చుకున్న తర్వాత, జాయిన్ అయిన తర్వాత మనకేమన్నా సబ్జెక్ట్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఏమన్నా పీడిఎఫ్‌లు గానీ, మెటీరియల్స్ ఏమన్నా ఇస్తారంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కాబట్టి, అంటే ఫర్దర్‌గా వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా రెఫరెన్స్‌కి అవునండి. నేర్చుకోవడానికి ఏదన్నా అవును. ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అట్లాంటిదేమన్నా? అవునండి. ఆల్రెడీ మీకు ఎన్ఎస్‌సి మెటీరియల్ ఇస్తాము. అలాగే ఇంటర్నేషనల్ మెటీరియల్ ఇస్తాము. రన్నింగ్ నోట్స్ ఇస్తాము. ఆ తర్వాత ఎవ్రీ 1 మంత్‌కోసారి మీకు ఈవెన్ అయిపోయినా కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరితో కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడుతుంటా. అలాగే వాళ్ళు పర్సనల్‌గా మాతో మాట్లాడొచ్చు. సో, రెగ్యులర్ టచ్ ఉంటది. 1 ఇయర్ వరకు సర్వీస్ ఉంటది. హ్మ్. 1 ఇయర్ వరకు మీకు అడిషనల్ సర్వీస్ ఉంటుంది. మీరు ఆఫీస్‌కొచ్చి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రావచ్చు. మా స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఎనీ టైమ్ మేము కంఫర్ట్ మీతో రావచ్చు. రైట్. సో, ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఇక్కడ జాయిన్ అవ్వాలి, మార్కెట్స్‌కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే, ఎటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వస్తే మీకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి? ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే మీరు కావాలనుకుంటున్నారు, మీ దగ్గర రావాలనుకుంటున్నారు? ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉంటే మంచిదని చెప్తారు దానికి? యాక్చువల్‌గా సార్ మీ దగ్గర ఎంత షార్ప్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. సో, నేను నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోదేంటంటే దీని మీద గెలవాలని ఒక పట్టుదల ఉండాలి. సో, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క రకంగా కొంతమందికి ఎడ్యుకేషన్‌లో తక్కువున్నా గానీ, వాళ్ళు పట్టుదల మీద వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసి గెలిచే స్టూడెంట్స్ చాలామందున్నారు. సో, ఇక్కడేంటంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత చెప్పినా కూడా ఎక్కదు. సో, ఈ మార్కెట్‌లో గెలవాలి, దీనిలో డబ్బుంది, దీన్ని సాధించాలి అని చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్, డిగ్రీ ఉన్నా గానీ సరిపోతుంది. కానీ ముందు ఆ ఇంట్రెస్ట్ రావాలి. నేను సంపాదించాలి డబ్బులు, నాకు ఈ మార్కెట్ అర్థం కావాలి, నేను ప్రాక్టీస్ చేయగలను, నేను రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే రూల్స్‌ని అర్థం చేసుకొని వాటిని ఫాలో అవ్వటం వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది అని తెలుసుకొని దాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి.
అంతేగాని ఇప్పుడు అంతా తెలుసు. ఇప్పుడు మార్నింగ్ 5కి లేవాలని అందరికి తెలుసు. కానీ ఎవరు నేను లేవననే ఎంతమంది వాళ్ళు. చేస్తారు? సో, అలా ఉంటే అవ్వదు. ఓకే. 5కి లేవాలి అనే నిజం ఇప్పుడు తెలుసుకున్నాక దాన్ని ఫాలో అవ్వాలి. అలాగే ఇది కూడా అంతే. రూల్స్ ఉన్నాయి దీనిలో. అవి తెలుసుకోవాలి. దాన్ని ఫాలో అవ్వటం వల్ల సక్సెస్ అవుతాం. అలాంటి మైండ్ సెట్ మనం మీరన్నట్టు ఓకే. ఇప్పటిదాకా జరిగిపోయింది. నేను లాస్ అయిపోయాను. ఇప్పటి నుంచి నేను మారాలి. ఇప్పటి నుంచి నేను నా పోర్ట్‌ఫోలియో బాగుండాలి అనే వాళ్ళందరికీ రియల్లీ వెల్కమ్. రైట్. సో, గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఒక్కసారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వడం ఒకసారి మన ఆడియన్స్‌తో షేర్ చేసుకోగలరు? అలాగే మా ఆఫీస్ వచ్చి నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్ ఉందండి. సో, మా ఆఫీస్ నెంబర్స్ వచ్చి 8008968277 అలాగే 9000838555 ఈ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. ఒకటైతే షూర్ అండి, ఇప్పటిదాకా లాస్ అయిపోయాను నేను. ఇప్పటి నుంచైనా నా లైఫ్ బాగుపడాలి అనే వాళ్ళందరికీ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తాము. మంచి వే చూపిస్తాం. సో, మీ లైఫ్ మార్చుకోవచ్చు. ఇది ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వటం నేర్చుకుంటే సరిపోతుంది. అలా చేసుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానకపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన అన్ని రకాల విశేషాల గురించి మన ఆడియన్స్‌తో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.